హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో పంచాయతీకి అందరూ ఆహ్వానితులే. పంచాయతీ ఏంటంటారా, చూసారు కదా డబ్బా. ఏమున్నాయి ఆ డబ్బాలో? బిస్కెట్లు, చాక్లెట్స్ వగేరా వగేరా నానా చెత్త ఉంది. పంచాయతీ ఏంటంటారా, అక్కకి తమ్మునికి. మా వాడు చూడండి పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ఆడుతున్నాడు. అంత బ్రెడ్ ప్యాకెట్ ఎందుకని నేను, మాకు ఇద్దరికి కావాలని కదా మమ్మీ అనేసి మా బాబు. ఇద్దరు ఎవరు అంటుకుంటారా, మా బాబు మా బాబా ఇద్దరు స్నాక్స్ అని చెప్పేసి నేషనల్ మార్ట్కి వెళ్ళి కావాల్సిన చాకోస్ అని గీకోస్ అని నానా చెత్త చెదారం అన్నీ తీసుకొచ్చి ఏం చేయాలో అర్థం కాక అవన్నీ కింద పోసి మళ్ళీ ఈక్వల్ టు షేర్ అండి. ప్రతిదీ సమానంగా ఉండాలి. ప్యారెస్ బిస్కెట్ అయినా బ్రెడ్ ప్యాకెట్ వచ్చే బ్రెడ్ ముఖ్యమైనా ఒక్కడు కూడా ఆట ఇట అసలు పోవడానికి కూడా కుదరదు. అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆ డార్క్ ఫ్యాంటసీని చూసారా, డబ్బలకి వెళ్ళి అన్నీ కింద పోసేస్తారు. అన్నీ కింద పోసిన తర్వాత ఫైవ్ రాగా ఇంకోటి ఏదో మిగిలినట్టుంది, సంథింగ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుందండి ఈక్వల్గా. ఆ ఒక్కదాని కోసం మళ్ళీ లెక్కేయడానికి మా వాడు అన్నీ కింద వేసిండు. అంటే ఆ ఒక్కదాన్ని కూడా ఆఫ్ చేసుకోవాలని నా బిడ్డ. లేదు లేదు నేను తింటా అనేసి మా బాబు ఒక్కదాని కోసం. ఇంకెందుకు అనేసి స్ట్రాబెర్రీ జెల్స్ కూడా డబ్బాలో ఉన్నాయి మొత్తం కింద పడేసిండు. వెనకాల రోజు వచ్చింది మా మమ్మీ. వీరిద్దరు అప్పని ఏం డిస్కషన్ చేసుకుంటున్నారండి, వంట చేసేది మరి అవి పట్టుకొని మరి కూరగాయలు కట్ చేస్తూ మరి బయటకు వచ్చి చూసింది. నా మనవడు మనరాలు ఎంతసేపు ఏం పని చేస్తున్నారా, ఎందుకు ఇంత లొల్లి పెడుతున్నారు అనేసి మా మమ్మీ డౌటు. అందుకే బయటకు వచ్చి మరి వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాడండి. వాళ్ళు పీకి పడేసిన ప్యారెస్ బిస్కెట్ కవరు ఒక పక్కన పడేసింది. ఇంకా మమ్మీ నవ్వుతుంది, వీళ్ళు ఏంటి ఇట్లా తయారయ్యారు నా బిడ్డ ప్రాణానికి అనేసి. మా వాడు చాక్లెట్ లెక్కేస్తున్నాడు. మమ్మీ అన్న వీడియో తీయక మమ్మీ, నా అవతారం బాగాలేదు, నాకు గుండు ఉంది మమ్మీ అన్నాడు. ఆ గుండు ఉందంటే మొన్ననే వెమ్లవాడలో తీసుకుంటే గుండు అక్కయ్య కోసం అన్నమాట. అక్కయ్యకి జాబ్ వస్తే గుండు తీసుకుంటా అనుకుంటాను నా కొడుకు, అందుకే గుండు తీసుకున్నాడు. వాడు గుండు తీసుకున్నాడు కాబట్టి ఈ స్నాక్స్ మొత్తం వాడి అకౌంట్లో వాళ్ళ అక్కయ్య ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ పేమెంట్ అంటే దాని శాలరీ తోటి నానా చెత్త చెదారం చూడండి అన్నీ ఎంత బాగా పెడుతున్నాడో. మళ్ళీ వరుస కొద్దీ మా వాడు నీట్నెస్లో ఎక్కువ నీట్గానే ఉంటాడు, మళ్ళీ చెత్త కూడా పడేస్తారు. బిస్కెట్ చూసారా ఆడుకుంటున్నారు ఇద్దరు, అటేసి ఇటేసి వాటిని ముక్కలు చెక్కలు చేస్తున్నారు. మా మమ్మీ మాత్రం మీరు అన్నీ పడేస్తారు అన్నీ వేస్ట్ చేస్తారు అనేసి వాళ్ళిద్దరు క్లాస్ పీకుతూ మధ్యలో నన్ను ఇంకో రెండు వేసుకుంటుంది. మా వాడు గుండుని చూడండి, దానికి కొంచెం పొచ్చు వచ్చిందో లేదో కానీ పైన గుండుతో అలా అలా గొక్కుతూనే ఉన్నాడు. చూసారా, ఇంకా డ్యాన్స్ ఫ్యాక్టరీస్ గురించే వాళ్ళ డిస్కషన్. ఈ ఒక్కటి ఏం చేయాలి, ఆ ఒకటి నేను తినాలా మా అక్కకి ఇవ్వాలా వాళ్ళ డిస్కషన్. మమ్మీ ఆపు మమ్మీ వీడియో తీయక మమ్మీ అనేసి మా వాడు సుత్తి డిస్కషన్. అయినా నేను ఆగట్లేదు. వీళ్ళ స్నాక్స్ చెత్త చెదారు చూసారా, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందండి. మా ఇంట్లో మట్టుకి ఇలానే ఉంటుంది మా పిల్లలు. ఒక్కటి ఎక్కువైనా తక్కువైనా ప్రపంచపోతే. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.